ఈరోజు మన కిచెన్లో చిక్కుడుకాయ కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సూపర్ టేస్టీగా వస్తుంది. మనం ఈ కర్రీని అన్నం, చపాతీ, రైస్లోకైనా, దేనికైనా, లంచ్కైనా, డిన్నర్కైనా సింపుల్గా చేసి చాలా ఇష్టంగా తినేయచ్చు. సో ఎలా చేయాలన్నది వీడియోలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో కొన్ని పల్లీలని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ పాటు దూరగా ఫ్రై చేసుకున్నాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక మరాఠీ మొగ్గని, బ్లాక్ స్టార్ని ఒకటి వేసి ఇలా అంతా ఒకసారి కలుపుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. దూరగా ఫ్రై అయ్యాక చిటపటలాడుతూ వస్తాయి కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ బౌల్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఒక అల్లం, 4-5 వెల్లుల్లి, 1 టీ స్పూన్ కొబ్బరి పౌడర్ని యాడ్ చేస్తున్నాను. కొంచెం చింతపండు, కొంచెం 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకొని దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్లా చేసుకొని మనం చిక్కుడుకాయ కర్రీలో యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నేను కుక్కర్లో యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ప్యాన్లో కూడా చేసుకోవచ్చు, కానీ దీంట్లో త్వరగా అయిపోతుంది అనేసి నేను దీంట్లో చేస్తున్నాను. దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 స్పూన్ చొప్పున శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర తీసుకొని దీంట్లో కొంచెం కరివేపాకుని యాడ్ చేసి 5-6 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసి దీంట్లో కొంచెం ఆనియన్స్ని కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకొని 2 మినిట్ పాటు ఫ్రై చేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి త్వరగా మగ్గడానికి. దీంట్లో 1 లేదా 2 టమాటోస్ని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకొని దీంట్లో ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన పేస్ట్ అనేది బాగా ఫ్రై అయ్యి టేస్ట్ వస్తుంది. సో ఇలా 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకొని దీంట్లో కొంచెం మనం మిగిలిన పేస్ట్ని కూడా యాడ్ చేసి తీసుకోవాలి. యాడ్ చేసి అంత ఒకసారి కలుపుకొని ఇలా బాగా కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకొని దీంట్లోకి నేను చిక్కుడుకాయని ఈ షేప్లో కట్ చేశాను. ఇలా కంప్లీట్గా ఫ్రెష్గా వాష్ చేసి ఇలా కట్ చేసి తీసుకున్నాను. మీరు కావాలంటే పెద్ద షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు, చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. దీన్ని మనం కుక్ చేసుకున్న పేస్ట్లోకి యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతా ఒకసారి కలిపేసుకొని మరొకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీంట్లోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి బాగా కలుపుకుంటున్నాను. ఒకసారి దీనికి మూత వేసి 2-3 విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకొని మూత తీసి చూస్తే మనకి ఎంతో టేస్టీకరమైన చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది కదా. దీంట్లో కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకొని మీరు కావాలంటే కొంచెం మసాలా టేస్ట్ ఎక్కువ కావాలి అంటే గరం మసాలాని కూడా యాడ్ చేయొచ్చు. సో నేను యాడ్ చేయకుండా కొంచెం కొత్తిమీరని సర్వ్ చేసుకొని ఇదంతా కొత్తిమీర పట్టేటట్టుగా కలుపుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మనం డైలీ చేసే చిక్కుడుకాయ కర్రీ కంటే ఈ చిక్కుడుకాయని ఇలా ఒకసారి ట్రై చేసి చూశారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో. సో ఇదంతా ఒక బౌల్లోకి కంప్లీట్గా సర్వ్ చేసుకొని మనం నైట్ డిన్నర్కైనా, లంచ్కైనా, రైస్కైనా, చపాతీకైనా ఎలాంటి దేంట్లోనైనా సరే ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టామంటే చాలా టేస్టీగా అందరూ ఇష్టంగా తినేస్తారు. సో ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేస్తే నాతో కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.